హలో ఆల్, వెల్కమ్ టు సాత్విక డైరీస్. లాస్ట్ టైం వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ మీకు ఎలా అనిపించింది? పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సమ్మర్ సీజన్ కదా, ఫ్రూట్స్ తినేటప్పుడు కొన్ని రకాల ఫ్రూట్స్ తినడానికి ఏడిపిస్తూ ఉంటారు. సో ఐస్ క్రీమ్స్ రూపంలో పెట్టామనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మనం పెట్టాలనుకుంటున్న ఫ్రూట్ కూడా వాళ్ళు తినగలుగుతారు. సో ఈసారి ఏ ఐస్ క్రీమ్తో వచ్చానో తెలుసా? ఆరెంజ్ ఐస్ క్రీమ్తో. ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. 2 ఆరెంజెస్కి సరిపడా ఐస్ క్రీమ్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్వాంటిటీస్ చెప్తున్నాను. సో 2 ఆరెంజెస్కి సరిపడా ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే నియర్లీ లీటర్ కానీ 3 పావుల లీటర్లు కానీ మిల్క్ తీసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆ పాలని కాగేంత వరకు మరిగించండి. కొంచెం మరుగు పట్టి బుడగలు వస్తున్న టైంలో సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు ముక్కల్ని అలాగే పాల పౌడర్ని వేసుకోండి. థిక్నెస్ కోసం నేను ఇక్కడ పాల పౌడర్ని యాడ్ చేశాను. మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆ క్వాంటిటీని అలా తిప్పుతూ ఉండండి. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి మెయిన్గా మనకి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే ఆ పాలు అట్లా మరుగుతూ ఉన్నప్పుడు మనం నెమ్మదిగా కాన్స్టెంట్గా అట్లా తిప్పుతూనే ఉండాలి. ఎందుకు అంటే అడుగంటకుండా ఉంటాయి. వన్స్ అడుగంటేసాయి అంటే పాలు మనకి విరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఐస్ క్రీమ్కి యూజ్ అవ్వదు. సో నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఉంటూనే ఉండాలి. అంటే మీరు లీటర్ పాలు తీసుకుంటే దగ్గరగా అవి 400 ml వరకు అయ్యేంత వరకు థిక్నెస్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారా, గిన్నెకి చుట్టుపక్కల కొంచెం థిక్నెస్తో అంటుకుంటోంది. అలా అంటుకుంటున్నప్పుడు అంటే థిక్నెస్ పెరుగుతుందన్నమాట, పాలు దగ్గర పడుతున్నాయి. అలాంటప్పుడు ఒక 150 grams షుగర్ తీసుకుని యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఉండండి. షుగర్ కరగడంతో పాటుగా మనకి పాలు కూడా అడుగంటకుండా ఉండడం కోసం కలుపుతున్నట్టు 2 సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోకూడదు. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ పాలు మీరు ఏదైతే అలా మరగ పెడుతున్నారో ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. ఇదిగో చూసారా, థిక్నెస్ వచ్చేసింది. షుగర్ వేసేసరికి ఇంకా ఫాస్ట్గా థిక్నెస్ వచ్చేస్తుంది. ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలండి. చూసారు కదా, ఫ్రెష్గా ఉన్న 2 ఆరెంజెస్ని తీసుకోండి. ఈ ఆరెంజెస్ లోపల పల్ప్నంతా మనం జాగ్రత్తగా బయటికి తీయాలి. ఈ ఫ్రంట్ ఏదైతే ఆ టాప్లో ఉందో రౌండ్గా జాగ్రత్తగా కట్ చేసుకుని లోపల పల్ప్నంతా కూడా స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఎందుకు అంటే యాక్చువల్గా ఈ ఆరెంజ్ లోపల ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ని స్టోర్ చేయబోతున్నాం. బికాజ్ రెగ్యులర్గా వేసే ఐస్ దాంట్లో వేసిన పిల్లలు తింటారు. బట్ ఇది ఇలా కూడా తింటే, ఇలా కూడా చేస్తే వాళ్ళకి అట్రాక్షన్గా కూడా ఉంటుంది అండ్ బాల్లో ఐస్ క్రీమ్ అనే ఫీలింగ్ కూడా బాల్ ఐస్ క్రీమ్ లాగా కూడా ఉంటుంది. సో స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి లోపల అంతా పల్ప్ని జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు. బట్ ఎడ్జెస్ చూసారా, నేను తీసేటప్పుడు కొంచెం క్రాక్స్ ఇచ్చాయి. అలా ఎడ్జెస్ క్రాక్ ఇచ్చినా పర్వాలేదు కానివ్వండి, అడుగున బేస్ మాత్రం క్రాక్ ఇవ్వకుండా జాగ్రత్తగా పల్ప్ని అంతటిని బయటికి తీసేయండి. పల్ప్ని మ్యాష్ చేసినా ఎలా వచ్చినా పర్వాలేదు. మనకి బాల్ ఇంపార్టెంట్ అండ్ దానిపైన మూత కూడా ఇంపార్టెంట్. సో చూసారు కదా, అదిగోండి అడుగున అసలు ఏమాత్రం క్రాక్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా పల్ప్ని సపరేట్ చేసుకోవాలి. మూత కూడా చాలా ఇంపార్టెంట్, మర్చిపోయి మాత్రం పడేయకండి. ఎందుకంటే మనం క్లోజ్ చేయడానికి అది ఉండాలి పైన క్యాప్. సో ఈ విధంగా సపరేట్ చేసుకున్నటువంటి పల్ప్ని ఆ గింజలు లేకుండా నేనైతే వడపోసాను. ఎందుకంటే గింజలు వస్తే చేదొచ్చేస్తుంది కాబట్టి. సో సపరేట్ చేసుకుని గ్లాస్లోకి ఆ పల్ప్ని ఉంచుకోండి. కావాలంటే నేనైతే గింజలు తీసేసాను, అడుగున పల్ప్ని కూడా మ్యాష్ చేసేసాను. సో అది మీ ఆప్షనల్. చేదుగా లేకుండా గింజలు తీసేసి పల్ప్ కూడా వేసుకోవచ్చు. పల్ప్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇప్పుడు సీజనల్గా ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుందన్న ఒక థాట్తో నేను పల్ప్ వేయలేదు, ఓన్లీ జ్యూస్ మాత్రమే యాడ్ చేశాను.
సో 2 ఆరెంజెస్ నేను రెడీ చేసుకున్నాను కదా, అవేనండి ఇటు నేను ఇట్లా సపరేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి మిల్క్ని, ఏదైతే థిక్నెస్ వచ్చిందో అది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు అస్సలు కొంచెం కూడా గోరువెచ్చగా లేదు, ఎందుకంటే ఇది పులుపు కాబట్టి అది కనుక గోరువెచ్చగా ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా చల్లారాక ఈ పల్ప్ని అంతటిని కూడా అందులో వేసేసి ఫుల్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఆరెంజ్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన స్టఫ్ అంతా రెడీ అయిపోయింది. సో నేను దాన్ని ఒక గ్లాస్లోకి సపరేట్ చేసుకున్నాను. సో ఆరెంజ్ అవి బాల్స్ కాబట్టి స్టాండర్డ్గా నిలబడవు అని చెప్పేసి నేను ఒక కంటైనర్లో ఈ విధంగా పెట్టాను. సో మనకి పక్కకి అలా జరిగిపోకుండా ఉంటుంది అని చెప్పేసి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఆరెంజ్ స్టఫ్ అంతా కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఈ విధంగా అంతా ఆ పల్ప్నంతా కూడా అందులో పోసేసుకున్న తర్వాత ఏదైతే మనం టాప్ ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని క్లోజ్ చేసేసి, ఈ కంటైనర్ని నేను ఊగకుండా ఉండడం కోసం పెట్టానండి. అది మీ ఆప్షనల్, మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో ఒక నైట్ అంతా కూడా, వీలైతే ఒక 4 అవర్స్ ఆర్ నైట్ అంతా కూడా దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. సో నేనైతే నైట్ అంతా స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సమ్మర్ సీజన్లో ఇలాంటి ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్తో చేస్తే హెల్త్కి హెల్త్, అండ్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే కనుక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐస్ క్రీమ్ ఎలా ఉందో మా పిల్లల నోట్తోనే వినండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.